అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీజీపీఎస్సీ గ్రూప్ 2 సర్వీస్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈరోజు మొదటి పేపరు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతుంది. దానికి సంబంధించి మనం సిద్దిపేట జిల్లా కేంద్రంలో నుండి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వద్ద సెంటర్ దగ్గర ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క నిబంధనలు పాటించాలని చెప్పి ఇప్పటికే ఒక అధికారులు దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో 2 రోజుల పాటు ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లో జరుగుతున్నాయని చెప్పచ్చు. సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే 15,128 మంది అభ్యర్థులు 41 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ రాయనున్నారు. మెదక్ జిల్లాలో 16 సెంటర్లో ఎగ్జామ్ రాయనున్న 5,885 మంది అభ్యర్థులుగా చెప్పుకోవచ్చు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో 37 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్స్ రాయనున్న 13,714 మంది అభ్యర్థులుగా చెప్పుకోవచ్చు. ఉదయం 10 గంటల నుండి 12:30 గంటల వరకు జనరల్ ఎబిలిటీ ఎగ్జామ్ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుండి 5:30 వరకు రెండవ పరీక్ష నిర్వహిస్తారు. హిస్టరీ, పొలిటీ, సొసైటీకి సంబంధించిన ఎగ్జామ్ నిర్వహిస్తారు. రేపు చూసుకున్నట్టయితే 10వ తారీఖు రోజు నాడు ఉదయం 10 గంటల నుండి 12:30 గంటల వరకు ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సంబంధించిన ఎగ్జామ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. దీనికి సంబంధించి బయోమెట్రిక్, సీసీ కెమెరా నిఘాలలో పోలీసులు, ఇటు విద్యుత్ శాఖ సిబ్బంది కూడా ఈ యొక్క పరీక్షా కేంద్రాల వద్ద ఒక సంబంధిత సిబ్బంది కూడా ఈ యొక్క చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఎగ్జామ్ సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా చూస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. టీజీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్, అదర్ గ్యాడ్జెట్స్, మొబైల్ సెల్యులార్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, పెన్ డ్రైవ్స్, బ్లూటూత్ డివైసెస్, రిస్ట్ వాచ్, క్యాలిక్యులేటర్స్, లాగ్ టేబుల్స్, వాలెట్ పర్చేసెస్, నోట్ చార్ట్స్, లూజ్ షీట్స్, రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ స్ట్రాప్డ్ టు ద బాడీ ప్యాకెట్ అని చెప్పి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా ఈ యొక్క ప్రొఫార్మా కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎగ్జామ్కు 1 నిమిషం లేట్ అయినా కూడా రాని పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం 9:30 సమయం అవుతున్న పరిస్థితిని బట్టి పోలీసులు కూడా ఈ యొక్క ఖచ్చితంగా నియమాలను పాటించాలనే ఉద్దేశం కొద్దీ ఆ సమయాన్ని పోలీసులు ఎగ్జామ్ రాసే నిరుద్యోగులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. గేట్ను కూడా 9:30 అయిన సమయంలో గేట్ను వేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే 9:30 అయితే 1 నిమిషం ఆలస్యమైనా ఎవరిని రానియకుండా ఈ యొక్క గేట్కు తాళాలు వేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక నియమాలను పాటించాలి. 8:30 నుంచి 9:30 వరకు ఎగ్జామ్ సెంటర్కు ప్రతి ఒక్క విద్యార్థులుగా చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నియమాలను పాటించి ఈ యొక్క ఎగ్జామ్స్ రాసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి గతంలో ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వద్ద 9:30 ప్రాంతంలో గేట్ క్లోజ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎగ్జామ్ సంబంధించి 10 గంటల నుంచి 12:30 ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఒక తూచా తప్పకుండా అందరూ కూడా నియమాలను పాటిస్తూ ముందుకెళ్ళాలని చెప్పి స్థానిక ఉన్నటువంటి సిసిఎస్ అంజయ్య కూడా ఇక్కడ ఎస్హెచ్ఓగా ఉండి విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చే విద్యార్థులకు సూచనలు, సలహాలు చెబుతూ లోపలికి పంపించిన పరిస్థితి మనం చూసాం. ప్రస్తుత పరిస్థితిలో గేట్ క్లోజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ ఈ 10 గంటల ప్రాంతంలో ఎగ్జామ్ కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.